అసలు హిందుత్వాన్ని నమ్మని వాళ్ళు మన దేవుళ్ళని నమ్మని వాళ్ళని తీసుకొని వచ్చి నీ రాజకీయ లబ్ధి కోసం తీసుకొని వచ్చి యాజ్ ఒక పొలిటికల్ స్టంట్ లాగా నువ్వు తీసుకొని వచ్చి ఒక క్రైస్తవుని కూర్చోబెట్టావు చైర్మన్గా. ఏం చేస్తారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా దేవుడి మీద నీకు నమ్మకం లేదు, కానీ నువ్వు వేరే మతస్థులను తీసుకొని వచ్చి వాళ్ళని కూర్చోబెట్టావు. ఇప్పుడు ఏమవుతుంది? ధర్మనాశనం మీద వాళ్ళు చేసేది. వాళ్ళు ఏమైనా ధర్మాన్ని కాపాడడానికి ఎందుకుంటారా చైర్మన్లు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇందులో ఈ యాక్ట్లో ఉన్నది కూడా అదే. గవర్నమెంట్ కంట్రోల్లో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి చైర్మన్ ఆర్ చైర్పర్సన్ని మీరే గవర్నమెంట్ని ఇతర మతస్థుల్ని కూడా నియమించవచ్చు. ఆ రైట్ ఉంది. మాస్కుల మీద హిందువులకి రైట్స్ ఉన్నాయా? చర్చెస్ మీద హిందూస్కి రైట్స్ ఉన్నాయా? మరి హిందూ టెంపుల్స్ మీద ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ఎందుకు రైట్స్? ఎందుకు వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టాలి? నేను ఇందాక కూడా అదే అంటున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 3,000 కోట్ల రూపాయలని ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? దాంతో ఏం డెవలప్మెంట్ చేశారు? అందులో సుమారు 80 to 85% మొత్తం కూడా చర్చి నిర్మాణం గురించి ఇచ్చారు. 11,000 పైగా చర్చిలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణమై ఉన్నాయి కొత్తగా. దీన్ని ఏమనాలి? ప్రతి వాళ్ళది కన్వర్షన్సే. మీరు చూడండి, సర్టిఫికేట్లో ఏమో హిందూ ఉంటుంది, లేకపోతే హిందూ బీసీ అని ఉంటుంది, లేకపోతే హిందూ ఎస్సీ అని ఉంటుంది, హిందూ ఎస్టీ అని ఉంటుంది, హిందూ ఓసీ అని ఉంటుంది. కానీ వాస్తవానికి మీరు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు క్రిస్టియన్సే ఉంటారు. ఏంటిది? ఏపీలో అసలు ఏం జరుగుతుంది? ఈ ఎండోన్మెంట్ యాక్ట్ వల్ల మంచి చేద్దాం అనుకుంటున్నారు, చెడు చేద్దాం అనుకుంటున్నారా? అసలు సనాతన ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే ఇలాంటివే జరుగుతాయి. ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ పేటీఎం బ్యాచ్ అంతా కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. అందులో కూడా నిన్న కూడా సామాజిక మాధ్యమంలో ఒక వీడియో చూసినాం. కాదండి, మీరు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఒక ప్రసాదం అని మనం ఇచ్చేది ఎప్పుడు కూడా బీఫ్లని కానీ లేకపోతే ఫిష్ ఆయిల్ని కానీ ఇవి కలిపి అవి కలిపి నాన్ వెజ్ ఇవ్వరు. చాలా మంది హిందువులు నాన్ వెజ్ తింటారు. అలానే ప్రసాదాలలో నాన్ వెజ్ ఉండరుగా. నాన్ వెజ్ వండి గుళ్ళల్లో ప్రసాదాల్లో నాన్ వెజ్ ఇస్తారా? మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ధర్మ భ్రష్టత్వం చేస్తున్నారు. కోపం ఎందుకు రాకూడదు? మీకు గవర్నమెంట్ చేతిలో అప్పగిస్తే యూజువల్గా గవర్నమెంట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా రిలీజియస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవడానికి లేదు. కానీ మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎండోన్మెంట్ యాక్ట్ పట్టుకొని సరే ఇన్వాల్వ్ అవుతున్నారు, డబ్బులు గుళ్ళల్లో నుండి తీసుకుంటున్నారు, మళ్ళీ మా సంస్కృతి సంప్రదాయాలు ఎందుకు మట్టు కల్పిస్తున్నారు? ఇక్కడ క్రిస్టియన్ని తీసుకొని వచ్చి నిల్చోబెట్టారు కదా, మరి ఒక హిందూని తీసుకొని వచ్చి మీ చర్చిలు అన్నిటికీ కూడా ఎందుకు చైర్మన్గా చేయలేదు? ఒక ప్రసాదం ఇచ్చేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుపతి లడ్డు అని అంటే ఒక లడ్డు తీసుకొని వెళ్ళి ఊర్లో ఉన్న 10-20 మందికి పంచుతారండి. ప్రసాదం అని తిరుపతి లడ్డు అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మనకు వచ్చిందంటే మంచి జరుగుతుందని కళ్ళకు అద్దుకొని తింటారు అందరూ. అలాంటి అంత పవిత్రమైన ప్రసాదంలో వాళ్ళు ఏం చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక పాకిస్తాన్ రైటర్ ఉన్నాడండి, ఓకే, ఆయన ఒక కోట్ ఇచ్చాడు. ఆయన ఇప్పుడు మనకి యూజువల్ వివేకానంద కోట్స్ లేకపోతే మన చాణక్య నీతులు అని అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని కొటేషన్స్ ఇస్తారు. ఆ కొటేషన్స్ వాళ్ళు లేకపోయినా కూడా ఉండిపోతాయి. అలా ఒక పాకిస్తాన్ రైటర్ ఒక కొటేషన్ ఇచ్చాడు. తన లైఫ్ టైంలో ఉన్న ఒక కొటేషన్ ఏంటి అని అంటే, తనకి ఎవ్రీడే 5 times నమాజ్ చేసిన తన లైఫ్ టైమ్ తనకి రాని ఒక సాటిస్ఫాక్షన్ ఏకాదశి రోజు ఒక హిందూకి తీసుకుపోయి బీఫ్ తినిపిస్తే వచ్చిందని రాశాడు. అంటే అర్థం ఏంటి? వాడు పాటిస్తున్న కల్చర్ని ట్రెడిషన్ని అంతమొందించడం లేకపోతే దాన్ని డిస్ట్రాక్ట్ చేయడము, దాంట్లో వాడు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నాడు. ఇదే ఇక్కడ జరిగింది కూడా, ఇదే ఇక్కడ జరిగింది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఏపీ పాలిటిక్స్ని పెద్దగా నేను నా స్ట్రీమ్ లైన్లో నేను తీసుకున్నాను. కానీ ఫాలో ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఫాలో అనేది అన్ని స్టేట్ పాలిటిక్స్ని ఫాలో అవుతూ ఉంటాం, బట్ ఆ స్ట్రీమ్ లైన్లో నేను ఎప్పుడు మాట్లాడను. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఓన్లీ ఏపీ ప్రజలదే, అంటే ఈ నీళ్లు తెలంగాణవి, ఈ నిధులు ఆంధ్రావి అన్నట్టు కాదు కదండి. దేవస్థానం అనేది హిందువులకు సంబంధించింది. దానికి ఏమైనా నష్టం జరుగుతుంది అన్నప్పుడు తెలంగాణ ఆంధ్రాకి సంబంధం లేకుండా మీరు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అంత పెద్ద ఆలయము, కలియుగ దైవం అండి వెంకటేశ్వర స్వామి. 80 కోట్ల మంది హిందువుల సెంటిమెంట్ ని హిట్ చేసిన వ్యక్తి మీద పూనమ వచ్చినట్టు ఊగద్దు అని అంటే, నిజంగా చీము నెత్తురున్న ఏ హిందువుకైనా, నిజం చెప్తున్నాను కదా, ఒక అమ్మ అబ్బకు పుట్టిన ఏ హిందూకైనా చీము నెత్తురున్నోడికి కాలకుండా తప్పిదం ఉన్నది ప్రజల్లోనేనండి. ఓకే, వాళ్ళు ఓటింగ్ సిస్టంలోనే ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఎన్నుకునే నాయకుడు
నేను అదే అంటున్నా, సనాతన ధర్మానికి లింక్ లేని వాళ్ళు, లేకపోతే అట్లీస్ట్ మన రిలీజన్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళని మన పొలిటికల్ లీడర్స్గా ఎన్నుకుంటే వాళ్ళు చేసేది ఏముంటుంది? వాళ్ళ రిలీజన్ని వారు సుపీరియారిటీ పెంచుకోవడానికి మన ధర్మాన్ని నాశనం చేయడానికి సనాతన ప్రయత్నం ధర్మం చేస్తూనే తెలిసిన ఉంటారు వ్యక్తి కదా. ముఖ్యమంత్రి లేదంటే ప్రధానమంత్రి అయితే మరి ఇతర మతస్థులు ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర మతస్థులు భారతదేశానికి వాళ్ళకున్న హక్కులు ఏంటి? ఓకే, ఏంటి వాళ్ళ హక్కులు? భారతదేశం లౌకిక దేశం అని అంటారు కదా అందరూ. భారతదేశం హిందువులదే. ఎప్పుడైంది సెక్యులర్గా చెప్పండి? మరి పార్టీషన్ జరిగింది, పాకిస్తాన్ని భారతదేశాన్ని విడదీశారు కదా, మత ప్రాతిపదికన విడదీశారు. ఓకే, మరి ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సింది, ఇండియా మాత్రం సెక్యులర్గా ఎందుకు మిగిలిపోయింది? మరి పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ తరిమి కొట్టారు కదా, 8 కోట్ల మంది హిందువుల్ని అక్కడికక్కడ చంపివేశారు కదా. మరి ఎందుకు ఇంకా ముస్లింలు ఈ దేశం మీద ఉన్నారు? ఇంకా వక్ఫ్ బోర్డ్ పేరు మీద ఎందుకు ల్యాండ్స్ని కబ్జా చేస్తున్నారు? ఎందుకు ఈ దేశంలో మాకు కూడా హక్కులు కావాలి అన్న దగ్గర నుండి ఈ దేశం మీద మాకు హక్కు ఉంది అనే స్థాయికి ఎందుకు ఎదిగారంటారు? పొలిటికల్ సిచ్యువేషన్స్ లేకుండానే అంటారా? అంటే ఈ 6 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో మన ధర్మాన్ని అంతం చేయడానికి కాంగ్రెస్కి ఒక ఎజెండా ఉందంటారా లేదంటారా? మీరు మీకేమనిపిస్తుంది? అంటే ఎంతసేపు భారతదేశంలో ముస్లింలు ఉండొద్దు అంటారు, అంతేనా? భారతదేశంలో ముస్లింలు ఉండొద్దు అని అంటే పాకిస్తాన్ మరి ఎందుకు విడదీశారు? నా ప్రశ్న అది. రిలీజియస్ బేసిస్ మీద విడదీశారు కదా. ముస్లిమ్స్ అందరూ అటు వెళ్ళిపోవాలి, హిందూస్ అందరూ ఇటు రావాలి, కానీ ముస్లిమ్స్ అందరూ అటు వెళ్ళొద్దా? అటు వెళ్ళకపోవడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఎంత ట్రబుల్ వచ్చింది. ముస్లిమ్స్ ఉంటే మనకు వచ్చే ఇబ్బంది ఏంది? మన లాంటి హిందువులకు వచ్చే ఇబ్బంది ఏంది? అంటే నాకు తెలియక అడుగుతున్నానే అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. భారతదేశంలో 3rd హైయెస్ట్ ల్యాండ్ ప్రాపర్టీ ఉన్నది వక్ఫ్ బోర్డ్. ఓకే, ఇదే బిల్డింగ్ ముందు ఇది మీరు కొన్నారా? పోనీ రెంట్కి తీసుకున్నారుగా. ఈ బిల్డింగ్ ఏదో ఒక ఓనర్దే కదా, రైట్? ఆయన ఈ బిల్డింగ్ కొనాలంటే దీనికి ఉన్న వర్త్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి కట్టకుండానే వాడు బిల్డింగ్ రాసిస్తాడా? ఆర్ ఏదైనా ల్యాండ్ రాసిస్తాడా? చెప్పండి. కొనాలా? మనం కొనాలా? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలా? తిప్పలు పడాలా? డాక్యుమెంట్స్ కరెక్ట్ చూసుకోవాలా? మనం అన్నీ చూసి కష్టపడి కొంటాం. ఇదే బిల్డింగ్ ముందు ఒక పాన్ షాప్ పెట్టుకుంటాడు ఒకడు, కూరగాయల బిజినెస్ పెట్టుకుంటాడు ఒకడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత వక్ఫ్ బోర్డ్ నుంచి పేపర్ తీసుకొచ్చి ఓనర్కి ఇస్తాడు, ఇది వక్ఫ్ ప్రాపర్టీని వదిలేసి వెళ్ళిపోవాలి. కొన్నప్పుడు ₹1,00,00,000, 10 సంవత్సరాల తర్వాత 30-40 కోట్లు అయి కూర్చుంది. ఈ ప్రాపర్టీని నువ్వు వదిలేసి పోవాలి. వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఎక్కడ పోయి కొట్లాడుతావు? ఇప్పటికిప్పుడు నువ్వు ఖాళీ చేయాలి, వక్ఫ్ ప్రాపర్టీ అంటాడు. నువ్వు పోయి నీకేమైనా చేతన సుప్రీంకోర్టులో తీర్పు ఉంది కదా, ఒక వ్యక్తి దశాబ్దాల కాలం నుంచి ఒకే స్థానం దగ్గర నివసిస్తే అది వాళ్ళకే సొంతం అన్నట్టు. కానీ వక్ఫ్ బోర్డ్ అనేది అసలు సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డ్ లో మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవడానికి లేదు కదా. నువ్వు వక్ఫ్ ప్రాపర్టీ అని డిసైడ్ అయ్యి అందులో పేపర్స్ ఇచ్చిన తర్వాత ఆ ఓనర్ వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టులో వెళ్ళి నేను పిటిషన్ వేస్తానంటే సుప్రీంకోర్టు ఒప్పుకోదు. యూ హ్యావ్ టు గో టు ద వక్ఫ్ ట్రిబ్యునల్, అక్కడికి వెళ్ళి మాత్రమే కొట్లాడాలి. ఇక్కడ వక్ఫ్ ల్యాండ్ అని ఎవడైతే వేశాడో వాడు ముస్లిం, వక్ఫ్ బోర్డుకి వెళ్తే అది ముస్లిం, అందులో ఉన్న జడ్జి ముస్లిం. నువ్వు మళ్ళీ ఇంకొక అడ్వకేట్ ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చే, అంటే మీరు అడ్వకేట్ అని సర్టిఫై చేసి ఇచ్చే వాళ్ళని మనం ఎవరిని తీసుకొని వెళ్ళలేం వక్ఫ్ బోర్డు దగ్గరికి. మళ్ళీ కొట్లాడడానికి ఒక ముస్లిం అడ్వకేట్ని తీసుకొని వెళ్ళి మనం అక్కడ కొట్లాడాలి. అంటే మన ల్యాండ్ని కబ్జా చేసేవాడు ముస్లిమే, అది కబ్జా అవ్వాలో వద్దా అని చెప్పేవాడు ఒక జడ్జి ముస్లిమే, మళ్ళీ దాన్ని నువ్వు కాపాడుకోవడానికి అడ్వకేట్ కూడా ముస్లిమే. ఇక్కడ నీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇలా జరుగుతూ ముస్లిం బాయ్ బాయ్ అని అంటారు కదా కళ్యాణ్ గారు, మీరేమో అసలు హిందువులకు ముస్లింలకు ఏ పరిస్థితిలో కూడా సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. హిందువులు ముస్లింలు బాయ్ బాయ్ ఎప్పటికీ కాలేరండి. ఓకే, మేము ఆవులకి రొట్టెలు తినిపిస్తాము, ముస్లింలు ఏమో రొట్టెలతో పాటు ఆవును తింటారు. మాకు వాళ్ళకి బాయ్ బాయ్ సంబంధాలు లేవు. ప్లీజ్ కాంగ్రెస్ హయాంలో ఈ ముస్లిం బాయ్ బాయ్ వచ్చినప్పుడు మరి పాకిస్తాన్ లో కూడా ముస్లిం బాయ్ బాయ్ రావాలి కదా, బంగ్లాదేశ్ లో కూడా ముస్లిం బాయ్ బాయ్ రావాలి కదా, శ్రీలంకలో కూడా ముస్లిం బాయ్ బాయ్ రావాలి కదా, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ముస్లిం బాయ్ బాయ్ రావాలి కదా. మన దేశం 10 ముక్కలుగా అయినప్పుడు బాయ్ బాయ్ రాదు. కానీ ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ గా మార్చడానికి వాళ్ళకి కొంచెం టైం కావాలి, వాళ్ళ జనాభాను పెంచుకోవడానికి టైం కావాలి, వక్ఫ్ బోర్డుతో మొత్తం భూమిని క్లెయిమ్ చేసుకోవడానికి టైం కావాలి, పొలిటికల్ సినారియోస్ అన్నిటిని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి టైం కావాలి, వాళ్ళ ముస్లిం ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి వాళ్ళకి టైం కావాలి, లేకపోతే వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళదైనా ముస్లిం వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉండాలి. ఇవన్నీ జరగాలి, వాళ్ళకి టైం కావాలి. కాబట్టి వాళ్ళని ఎవరు నెగిటివ్గా చూడకుండా ఉండడానికి భాయి భాయి అంటున్నారు. వాళ్ళకి బాయ్ ఏంటండి?